మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక్క కొడతారేమో కళ్యాణ్ గారు వెళ్తే కొట్టరనే వ్యాఖ్యలు కరెక్టా కాదా మీరే చెప్పండి ఒక మాట. అది ఎవరైనా టాపిక్ లోకి రండి ప్లీజ్, దయచేసి టాపిక్ లోకి రండి ప్లీజ్. దాడులు జరిగే టాపిక్ లోకి రండి ప్లీజ్. సార్ ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. తను మతిస్థిమితంగా ఒకవైపు అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఒకవేళ మతిస్థిమితం లేదు అంటే అక్కడ ఆటో మాట్లాడుకుని పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళి కార్లు అటాక్ చేసి సీసీ కెమెరా రూమ్స్ లో 20 నిమిషాలు ఉన్నాడు అంటే ఇది మతిస్థిమితం లేకుండా ఏ వ్యక్తి చేయలేని పని కాదు ఇది. అలాగే ఈ వ్యక్తి కంప్యూటర్ షాప్ కూడా పనిచేస్తా ఉన్నాడు. ఈయన మతిస్థిమితం లేని వ్యక్తి అయితే ఎక్కడ పని చేస్తాకి ఇతన్ని పెట్టుకోరు. ఇవి 2 పాయింట్లు. అంటే ఇది అనుమానాస్పదంగానే జరుగుతున్నది. కరెక్టే సార్, ఇది అనుమానాస్పదంగానే జరుగుతుంది. దీని లోపం ఇక్కడ మీ పార్టీ కార్యాలయంలో మీ భద్రతా ఏర్పాట్లు మీరు చూసుకోవాలి కదా, మీరే కదా లోపం దీనిలో జరిగింది. పోనీ వేరే వాళ్ళు వచ్చి చేశారు అంటే మీ పార్టీకి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ మీరే కదా చేసుకోవాలి. సంబంధిత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నారు మీరు? ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిన్న జరిగిన 9 నుంచి 10 ఆ ప్రాంతాల టైంలో ఎవరైతే ఎస్ఐ అలాగే ఎస్ఐ పెంటారావు గారు అలాగే 4 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలు తీసి మాతృశాఖకి పంపించేయడం జరిగింది. ఇక్కడికి కొత్తగా ఉన్న కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తాం జరుగుతుంది. ఇప్పుడు విచారణ చేసి వాళ్ళని కూడా చేసి వీళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి యశ్వంత్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కండి, మీ దగ్గర ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నికల్ ఇష్యూ. యశ్వంత్ గారు ఎస్, మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు, అధికారంలో ఉన్నది వాళ్ళు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది. ఒక పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తున్నారు అనగానే ముందుగా నిజంగానే ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారంటే నిజంగానే తెలిసిపోద్ది. లేదు ఎవరో తెలియని వ్యక్తి అర్ధాంతరంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్గొన్నాడు అంటే సార్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తే చాలా మంది ఉంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, మినిమం 50 నుంచి 60 మంది ఉంటారు అక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో. మరి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారన్నా నేను నిజం ఆ వ్యక్తి ఇప్పుడు మీరు పట్టుకుని 24 గంటలు అవుతూ ఉంది. ఎందుకు దాడి చేశాడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడని ఇంతవరకు కూడా మీరు పూర్తి ఆధారాలు సహకరించినటువంటి డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టట్లా? మీరు మీ ఆఫీస్ మీద మీరే దాడి అంటే మీ ఉద్దేశం ఏంటంటారు? ఇది వాంటెడ్లీ ఏమైనా జరిగిందని, రాజకీయ కుట్ర ఉందని మీరేమన్నా అనుకుంటున్నారా? దీనిలో రాజకీయ కుట్ర ఉంటుందని నేనేం అనుకోనండి. ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ రావాలని పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను కదా, Z+, Y+ కేటగిరీ భద్రత పెంచాలని ఎప్పటి నుంచో కోరిక పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మీద దాడి ఆయనే చేయించుకుంటున్నాడు పెద్దాకుండా. మన మాదాపూర్ లో జరిగిన రెక్కి పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్నదే. ఈ రోజు జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నదా? పొద్దున జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నది అనుకుంటారు. ఎందుకంటే ఏ దాడి జరిగినా సరే ఆ ఆధారాలు బయట పెట్టినప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అన్నారే రాయితో కొట్టారు, ఆ వ్యక్తులు దొరికారు, ఎందుకు చేశారు అన్నది జైలు పెట్టారు, అంతా అయింది, వరక విషయం అంతా జరుగుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు 4-5 సార్లు దాడి జరిగితే ఆ వ్యక్తులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి జైల్లో పంపించలేదు, ఏమీ లేదు. లక్ష్మణరావు గారు ఇస్తా మీకు, మళ్ళీ ఇస్తాను. ఆయన కనెక్ట్ అయ్యారు, అందరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఎందుకు జరుగుతుందో ఆయన మీద ఆయనే దాడి చేసుకుంటున్నారు కానీ అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో దాడి జరిగినప్పుడు వాళ్ళు దొరికారు. మీరు కేవలం మైలేజ్ రావడం కోసమే, Z+ కేటగిరీ రావడం కోసమే పవన్ కళ్యాణ్ గారి మీదే, ఆయన పార్టీ మీదే దాడి ఆయన జరిపించుకుంటున్నారనేది లక్ష్మణరావు గారి యొక్క ఆరోపణ. ఏమంటారు మీరు యశ్వంత్ గారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా ఆయన దాడి చేయించుకుని ఇక్కడ చేయించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు.
పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఎంత అనుబంధం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉంది అనేది మనందరికీ తెలిసిందే. నాకు ఇలా ఒక సమస్య ఉంది అనుకున్నా, లేకపోతే ఒక లెటర్ పెట్టినా Z+ సెక్యూరిటీ పైనుంచి వచ్చేస్తది. అది పెద్ద విషయం కాదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిన్న చీప్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్ష్మణ్ రావు గారు చెప్తున్నట్టు గంటాపదంగా ఇది నిజంగానే ఆయన చేపిస్తున్నారు అంటే, ఆ మనుషుల్ని మీరేమన్నా దగ్గరుండి మనుషుల్ని పురమాయించి పంపిస్తున్నారా అండి? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. పోనీ నా దగ్గర ఇదిగోండి, నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ మీరు ఇంతవరకు ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమందికి శిక్ష విధించారు? మీ పార్టీ నాయకుల మీద ఈ రకంగా తరచుగా దాడులు జరుగుతుంటే మీరు గుట్టుగారానికి బలదంతా ఉండాలా? ఎందుకు పట్టుకోవట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కల్పించట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కవచంలో ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ నిలబడట్లేదు? అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డంగా ఉంటాడు, లేకపోతే ఉగాదికి సీఎం గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నవాడు అడ్డంగా ఉంటే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు దాడి చేయించాడా? అంటే ఉగాదికి మీరు నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఈ 2 డిబేట్ లో మీతో పాల్గొంటాను. నేను మీకు వాస్తవంగా చెప్పేది ఏంటంటే, మీ మాట తీరు గాని మీ ప్రవర్తన తీరు గాని మార్చుకుంటే గనక మంచిగానే సాగుతుంది. లేదు అలా కాదు, నేను అరిచేస్తే నాకేదో మంచి గాంభీర్యం మీరు సాగరు. నీ డిబేట్ కి వచ్చినప్పుడు నువ్వు నిక్కలు కూడా ఇలా నువ్వు జనసేన పార్టీలో లేవు కూడా నాకు తెలిసినంత వరకు. జనసేన పార్టీలో చెప్తారు, జనసేన పార్టీలో చెప్తారు నీ పవన్ కళ్యాణ్ నాగబాబుని కాదల మనోహర్ని రేగుల లక్ష్మణ్ రావు అంటే ఎవరో చెప్తారు. వెళ్ళి మీరు మీ స్థాయికి వాళ్ళందరూ నువ్వు నెక్కర్ వచ్చే వరకు నాకు కూడా తెలియదు. కనీసం మీరెవరో ఈ డిబేట్ లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. నువ్వు నెక్కర్ వేసుకోవాలని అన్నా నేను. నువ్వు పిల్ల బచ్చా నా గురించి ఏం తెలుస్తుందన్నా? మీరు పెద్ద బచ్చాగాళ్ళు కదా, మీకేం తెలుసు చెప్పు? మీకేం తెలుసు? పిల్ల బచ్చా